నమస్తే అండి. ఇవి నారింజ తొక్కలు. ఈ నారింజ తొక్కలు మనం పండు ఒలుచుకున్నప్పుడు తొక్కలు ఉంటాయి కదా, ఈ తొక్కలు శుభ్రంగా ఎండబెట్టేసుకోండి. చిన్న చిన్న ముక్కలు చేసి ఎండబెడితే బాగా మంచిగా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఈ ముక్కలు, కమలా తొక్కలు, నిమ్మ తొక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి ఎండబెట్టాలండి. తొందరగా ఎండిపోతాయి, బూజు అది పట్టకుండాను శుభ్రంగా ఎండిపోతాయి. ఏదైనా ప్లేట్లో ఇట్లా పెట్టి సపరేట్గా ఎండబెట్టుకోవాలి. ఎట్టంటే అట్లా పెట్టుకున్నాను. ఇవి ఎండబెట్టుకొని బాగా ఈ 3 నారింజ, కమల, నిమ్మ 3 కలిపేసి బాగా మెత్తగా పొడి చేయండి. మీరు దంచుతారో మిక్సీలో వేస్తారో ఎట్లా చేస్తారో కానీ మెత్తగా పొడి చేయాలండి. పొడి చేసి ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు కొమ్ములు, ఆ పసుపు కొమ్ములు కూడా రాత్రి నానబెట్టి 4 కొమ్ములు ఉదయం బాగా చిన్న ముక్కలు చేసి ఎండబెట్టేసుకొని అది కూడా బాగా ముక్కలు ఎండిపోయిన తర్వాత మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇది మన నలుకి కానీ ఒంటికి కానీ మొహానికి కానీ మనం వాడుకోవాలి. కొట్లో తెచ్చే ప్యాకెట్లు పొడి మొహానికి ఒంటికి దయచేసి వంటకు కూడా వాడకూడదు. అదైతే నేనైతే ఇలా వాడతాను. అందుకని చెప్పేసి ఆ పొడి ఏది పసుపు కొమ్ముల పొడి, మనం తయారు చేసుకున్న పొడి, చిటికెడు పసుపు పొడి వేసుకొని ఈ 3 కలిపి మిక్స్ చేసుకున్న పొడి కొంచెం వేసుకొని కొంచెం తేనె వేసుకొని బాగా కలుపుకొని, తేనె లేదనుకోండి పాలు పచ్చివి పోయాలి, పాలు కొన్ని పోసేసుకొని బాగా మెత్తగా కలిపేసుకొని కొంచెం ఈ మొహం మనం శుభ్రంగా సోప్తో కడిగేసుకొని మొహం శుభ్రంగా తుడుచుకొని తర్వాత ఈ పేస్ట్ బాగా పుయ్యాలి మొహానికి, ఆరుగారుగా బాగా మొత్తం మెడ ముఖం అన్నీ బాగా పూసుకొని కాసేపు ఉంచేసుకొని చల్లటి నీళ్ళతోటి శుభ్రంగా మొహం కడిగేసుకోండి. మళ్ళీ సోప్ పెట్టి మాత్రం మొహం కడగవాకండి, మెత్తటి గుడ్డు పెట్టి మొహం కడుక్కోండి. ఇలా మీరు కొన్ని రోజులు చేస్తూ ఉంటే వారంలో 1-2 సార్లు మాత్రం చేయండి. ఇంకా ఉండే కొన్ని మీ మొహాన ఉన్న మొటాలు కానీ మచ్చలు కానీ మొటాలు వచ్చినప్పుడు పింపుల్స్ వచ్చినప్పుడు ఆ మచ్చలు ఉంటాయి, ఆ మచ్చలు క్రమేణా తగ్గిపోతాయండి. మొంగు అవి కూడా పోతాయి. మీరు ఇలా చేయండి. అలా చేస్తే ఈ మచ్చలు పోయేదానికి బాగుంటుంది. నలుగులాగా వాడుకోవచ్చు, మొహానికి మెడకి చేతులకి అన్నిటికీ రాసుకోవచ్చు. మీ ఓపిక. ఇవి తయారు చేసుకోవటం, ఈ పొడి తయారు చేసుకోవటమే మీకు. బయట మాత్రం కొనొద్దండి, ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. ఓ డబ్బాలో పోసి పెట్టుకొని ఇది వాడుకోండి. ఓకే.